కానీ నువ్వు ఆయన పాద సన్నిధిని మెలకువతో కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు ఆయనకి తెలుసు. నీ హృదయ వేదన ఆయనకి తెలుసు. ఇస్తాడు జవాబు కన్ఫామ్. ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తావు? నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు వేరే దారులన్నీ వెతికి 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 సాలిపోయి ప్రభా నా ఏం చేయను. ఆయన అంటాడు బాగైందా, తీయగా ఇంకా తిరగకూడదు నల్లెళ్ళు చూడ. ఇదేదో ముందే చేస్తే అయిపోను కదా. నీ వల్ల కాదని నీకు అర్థమైనప్పుడు నువ్వు నా ముందు మోకాళ్ళు ని అడగాలి. నా ఆన్సర్ వచ్చింది నీకు ఇస్తాను నేను. అది నానా దేవుడు చెప్పింది చేయటానికి లేట్ చేయొద్దు. నీకు అలివైందా అలివైనట్టు, లేకపోతే పో దేవుని ముందు కూర్చో మోకాళ్ళై రోజాడుకో. నా తండ్రి నీ పట్ల కార్యం చేయబోతాడు వేస్తాడు. ఒకవేళ లేట్ చేశాడా డబల్ అయింది కార్యం. డబల్ ట్రిపుల్ ఎన్నైందో కూడా తెలియదు ఇక మనకి.